హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం క్లెయిమ్ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. క్లెయిమ్ బేస్డ్ ఆథరైజేషన్, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ రోల్, ఎడిట్ రోల్, డిలీట్ రోల్. సో ఈ క్లెయిమ్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో మనం చూస్తాం, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నౌ ఈ క్లెయిమ్స్ ని యూజ్ చేసి మనం ఎలా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉంది. సో దీనిలో వచ్చేసి మనకి క్రియేట్ రోల్, లేదంటే లిస్ట్ రోల్స్ ఇలా ఉన్నాయి కదా. సో వీటి మీద ఎలా ఈ క్లెయిమ్స్ బేస్డ్ ఎలా అప్లై చేస్తాం ఆథరైజేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఫైల్ వెళ్దాం. సో దీనిలో ఆథరైజేషన్ అనేది మనం యాడ్ చేద్దాం. సో బిల్డర్స్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ ఆథరైజేషన్. ఆప్షన్స్ డాట్ యాడ్ పాలసీ. సో పాలసీ యాడ్ చేస్తున్నాం. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటుంది డిలీట్ రోల్ పాలసీ అనుకుంటాం. డిలీట్ రోల్ పాలసీ. సో రోల్ అనేది డిలీట్ చేయటము, దాని మీద మనం కూడా అప్లై చేయాలనుకుంటున్నాం. సో పీ డాట్, సో ఇక్కడ మనకు కావాల్సిన క్లెయిమ్ ఏంటి? రిక్వైర్ క్లెయిమ్. సో డిలీట్ కి సంబంధించి, క్లియర్, డిలీట్ కి సంబంధించి. సో డిలీట్ కి సంబంధించి మనకి ఇక్కడ ఏముంది? డిలీట్ రోల్ అని, రైట్, డిలీట్ రోల్. సో ఇక్కడ ఏదైతే చూడండి ఆథరైజేషన్ మనం ఏదైతే యాడ్ చేసామో, ఇక్కడ డిలీట్ రోల్ పాలసీ అనేది ఏదైతే పాలసీ నేమ్ ఏదైతే ఉందో సేమ్ ఇదే పాలసీ నేమ్. సపోజ్ ఇక్కడ డిలీట్ అన్నాం. సో రోల్ ని మనం ఇక్కడ డిలీట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ దీని మీద మనం అప్లై చేస్తాం. ఆథరైజ్ సో ఏదైతే డిలీట్ రోల్ పాలసీ ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నామో, ఈ రిజిస్ట్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో ఫైల్లో ఎక్కడైతే ఏదైతే ఇక్కడ మన పాలసీ యాడ్ చేసామో సేమ్ అదే పాలసీ ఈ పర్టికులర్ యాక్షన్ మెథడ్ మీద ఆథరైజేషన్ కి అప్లై చేస్తుంది, రైట్. సో ఇది క్లెయిమ్ బేస్ ఆథరైజేషన్ వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఈ డిలీట్ రోల్ పాలసీ అన్నప్పుడు మనకి డిలీట్ రోల్ పాలసీలో మనం తీసుకున్న పాలసీ డిలీట్ రోల్. సో ఈ డిలీట్ రోల్ లో మనం ఏదైతే ఇక్కడ క్లెయిమ్స్ అనేది ప్రొవైడ్ చేసామో ఈ క్లెయిమ్స్ లో ఏ యూజర్ అయితే రిజిస్టర్ అయి ఉంటున్నాడో ఆ యూజర్ మాత్రమే ఈ పర్టికులర్ రోల్ ఇక్కడ రిజిస్టర్ చేసిన దీన్ని మనం డిలీట్ చేయగలుగుతాం, రైట్. సో యూజర్ కే కదా మనం ఇంతకు ముందు మనం మ్యాప్ చేసింది. సో యూజర్ క్లెయిమ్స్ కే కదా మనం చూస్తుంది. సో ఒకసారి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం యూజర్ క్లెయిమ్స్ చేసాం. యూజర్ యూజర్ రోల్స్, యూజర్ క్లెయిమ్స్. యూజర్ క్లెయిమ్స్ ఆల్రెడీ మనం ఇక్కడ మ్యాప్ చేసాం. క్రియేట్ అండ్ ఎడిట్ ఇచ్చాం, రైట్. సో పర్టికులర్ యూజర్ కి, రైట్. సో యూజర్ ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. యూజర్స్, ఈ ఈ యూజర్ నేమ్ మీద మనకి ఇక్కడ క్రియేట్ రోల్ అండ్ ఎడిట్ రోల్ క్లెయిమ్స్ అనేది ఉంది, రైట్.
బట్ ఇక్కడ మనం డిలీట్ ఇచ్చాం. సో డిలీట్ అనేది లేదు. డిలీట్ అనేది ఎక్కడైతే సెండ్ చేస్తామో మనకి అక్కడ ఆ యూజర్ మాత్రమే పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్ గా ఇలా క్లెయిమ్ బేస్డ్ ఆథరైజేషన్ అనేది మనం ఇలా చేస్తాం, రైట్. అండ్ అలాగే దీని మీద కొంచెం టైప్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఈ మనం ఇప్పుడు ఇంతకుముందు చేసింది యూజర్స్ అండ్ క్లెయిమ్స్. అలానే ఈ క్లెయిమ్స్ కి ఈ రూల్ బేస్డ్ డిఫరెన్స్ ఏంటి, రైట్. అలాగే ఈ రూల్స్ అండ్ క్లెయిమ్స్ అనేవి ఎలా యాడ్ చేస్తాం, రైట్. అలాగే యూజర్ క్లెయిమ్స్ అథెంటికేషన్ ఎలా అయితే చేస్తాం, అలాగే రోల్ క్లెయిమ్స్ అథెంటికేషన్ అనేది ఎలా చేస్తాం. సో ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వాటిలో చూద్దాం, కమింగ్ సెషన్స్ లో. సో బేసిక్ గా అయితే ఇప్పుడైతే మనం లైక్ క్లెయిమ్స్ బేస్డ్ ఆథరైజేషన్ అనేది క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ డిలీట్ రోల్ పాలసీలోనే నాకు ఇంకా మల్టిపుల్ కావాలనుకున్నాను అనుకోండి. దట్ మీన్స్ దీనిలోనే మల్టిపుల్ క్లెయిమ్స్ నేను యాడ్ చేయాలనుకున్నాను. Right? Require claim. Same ఇక్కడ ఎడిట్ రోల్. సో మనకి ఎడిట్ రోల్ అని క్లెయిమ్ ఉంది కదా, రైట్. సేమ్ అదే ఎడిట్ రోల్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైట్. సో మల్టిపుల్ యూస్ చేసుకోవాలంటే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ సపోజ్ నాకు ఇండివిజువల్ గా కావాలి అంటే ఈ డిలీట్ రోల్ పాలసీ కాకుండా దేనికి దానికి ఇండివిజువల్ గా కావాలి అనుకున్నాను. దీనిని సేమ్ ఇది ఎడిట్ అనుకుంది, ఎడిట్ రోల్ పాలసీ అండ్ దిస్ ఇస్ ఎడిట్ క్లెయిమ్. క్లియర్. సో ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం, రైట్. సో ఆదర్శన్ ఇది డిలీట్ పాలసీ కదా, సపోజ్ ఎడిట్ అనుకోండి. సో ఇక్కడ ఎడిట్ ఇట్ మీన్స్ పోస్ట్ లో కదా మనం ఎడిట్ చేసేది, రైట్. ఎడిట్. సో ఇలా మల్టిపుల్స్ కూడా మనం క్లెయిమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రైట్. క్లియర్. సో కాన్సెప్ట్ అది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ న్యూ వర్షన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.